ఇప్పుడు మీరు ఉద్యోగం చేయడం బానిసత్వం అన్నట్టుగా చెప్తారు మీరు. మరి ఈ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఈ సంవత్సరం ఏమైనా సలహా ఇస్తారా? అంటే తన కాళ్ళ మీద తను నిలబడాలనుకున్న వాళ్ళకి మీరిచ్చే ధైర్యం ఏంటి? ఒకటే, మోస్ట్ ఆఫ్ ద రీసెర్చ్ ఎక్కువ చేయండి. రీసెర్చ్ ఎక్కువగా చేయండి. ఏదైతే మీరు వ్యాపారం చేస్తారో ఆ వ్యాపారానికి ఎక్స్పైరీ డేట్ ఉండకూడదు. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎక్స్పైరీ డేట్ ఉన్నా దానితో యాడ్ ఆన్ ఎక్స్పైరీ డేట్ లేని ప్రొడక్ట్స్ పెట్టుకోండి. ఓకే. యాడ్ ఆన్ ప్రొడక్ట్స్ పెట్టుకోవాలి. ఎక్స్పైరీ డేట్ లేనివి యాడ్ ఆన్ ప్రొడక్ట్స్ పెట్టుకోవాలి. ఓకే. తర్వాత ఇంకోటి, ప్లాన్ బి తప్పకుండా ఉండాలి. ఓకే. ఎంట్రీ ప్లాన్ ఉన్నట్టే ఎగ్జిట్ ప్లాన్ కూడా ఉండాలి. ఎగ్జిట్ ప్లాన్ లేకుండా ఏవి కూడా ఎగ్జిక్యూషన్ చేయకూడదు. అదొకటి. ఇంకోటి, ఈ సంవత్సరము పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఫోకస్ ఆన్ క్రిప్టో కరెన్సీ. డబ్బులు బాగా ఉన్న వాళ్ళకి, మేధాశక్తి బాగున్న వాళ్ళు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సాఫ్ట్వేర్లు బాగా తెలిసిన వాళ్ళు క్రిప్టో కరెన్సీ మీద ఫోకస్ చేయండి. రీసెర్చ్ చేయండి. జెమినీ ఏఏ అని ఉంటుంది. జెమినీ ఏఏకి మీరు ఏం అడిగినా సమాధానం చెప్తుంది. నేను రోజుకు ఒక గంట సేపు జెమినీ ఏతో ముచ్చట పెడతాను. అన్ని ఇన్ఫర్మేషన్ అంతా మంచిగా చెప్తా ఉంటుంది. అంత ప్రాంప్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నా గురించి కూడా నేను అడిగా, ప్రదీప్ జోషి గురించి చెప్పండి అని నా గురించి అడిగా. నా గురించి కూడా మంచిగా నీట్ గా చెప్పింది. నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, నేను ఎక్కడెక్కడ చదువుకున్నా, నేను ఏమేమి రీసెర్చ్ చేశాను, జనాలు ఏమనుకుంటున్నారంటే అది కూడా చెప్పింది. బాగుంది జెమినీ ఏఏ. జెమినీ అద్భుతం. సో మీరు కూడా జెమినీ ఏఏ చూసి టెక్నాలజీ సరిగ్గా వాడుకోండి. ఈ సంవత్సరం నుంచి ఏఏ యుగం స్టార్ట్ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ యుగం స్టార్ట్ అయింది. మీకు కొన్ని సీక్రెట్ నేను కెమెరాలో చెప్పలేను కానీ వీఆర్ మేక్ మనీ తయారు చేసి మిషన్ వచ్చిందండి మన దగ్గరికి. ఇప్పుడు ఒకప్పుడు 100 కోట్లు సంపాదించాలంటే అమ్మ 100 కోట్ల ఎంత పెట్టుబడి పెట్టాలి, యాడ్ అవుతుంది, ఎన్ని సంవత్సరాలు అనుకుంటా. ₹1,00,00,000 ఒక సంవత్సరంలో 100 కోట్లు చేయొచ్చు. ₹1,00,00,000 ఉంటే ఒక సంవత్సరంలో 100 కోట్లు చేసుకోవచ్చు. మిషన్ ఉంది మన దగ్గర, మనీ మేకింగ్ మిషన్ ఉంది గ్యారంటీగా. అదేంటి ఇది పబ్లిక్ గా చెప్పేస్తున్న? ఆర్బీఐ వాళ్ళు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. రమ్మని చెప్పండి, ఆర్బీఐ వాళ్ళకి కూడా మేము ఐడియా ఇస్తాం. నన్ను అరెస్ట్ చేస్తారు, నేను ఐడియా ఇస్తాను. మనీ మేకింగ్ మిషన్ మీ దగ్గర పెట్టుకున్నారంటే? నా దగ్గర ఉంది, అందరి దగ్గర ఉంది. అందరి దగ్గర ఉంది, కానీ అది ఏదో తెలియదు అందరికి. ఆర్బీఐ వచ్చి అడిగితే నేను సలహా చెప్తాను. అందుకే కదా నిర్మలా సీతారామన్ గారు స్టేబుల్ కాయిన్ రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. ఇండియా స్టేబుల్ కాయిన్ రిలీజ్ చేస్తే చూడండి, ఇండియా స్టేబుల్ కాయిన్ కనుక ఇప్పుడు రిలీజ్ చేయకపోతే ఇండియా ఆర్థిక మాంద్యంలో కుదేలేకపోతుంది. ఇండియాకి భవిష్యత్తులో మీరు మార్చ్ జూన్ తర్వాత చూడండి, ఇండియాలో ఆర్థిక స్థితిగతులకి మీరు ఉల్లిపాయ మొత్తం కోసేస్తుంది. ఇంకో విషయం మనం మర్చిపోయాం, రైతులకు కొన్ని విషయాలు చెప్పాలి. రైతులు ఎందుకోసం అంటే నేను చెప్పిన పక్కా ఫాలో అవుతున్నారు. ఫోన్ చేసి పాపం మా పిల్లల్ని తిడుతున్నారట, మా పిల్లల్ని తిట్టకండి ఫోన్ చేసి, పాపం వాళ్ళకి ఏం తెలీదు. అయినా వాళ్ళకి కూడా ఒక లిస్ట్ ఇచ్చి పెట్టాను, రైతులు ఎవరిని ఫోన్ చేస్తే ఇది చెప్పండి రా బాబు. వాళ్ళు చెప్తున్నారు, గురుగారు ఫోన్ చేసి తిడుతున్నారు, గురుగారు ఈ సంవత్సరం గురుగారు రైతులకు ఏం చెప్పలేదు, మేము అదేదో స్టార్ మాలో ప్రోగ్రామ్ చూస్తుంటే గురుగారు అన్ని చెప్తుండే, మాకు ఇప్పుడు ఏం చెప్పట్లేదు అని చెప్పి. వస్తా మళ్ళీ స్టార్ మాలోకి వస్తా. అది జియో హాట్ స్టార్ కి మారింది కదా, హాట్ స్టార్ నుంచి జియోకి మారింది కదా, కొంచెం డాక్యుమెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మళ్ళీ వస్తాం. టమాటా పంట వేయమని చెప్తున్నారా? నేను ఒకటే చెప్తా, టమాటా పంట వేయండి, ₹30 కిలో తక్కువ అమ్మకండి. ఒకవేళ తక్కువ వచ్చినా అమ్మకండి. టమాటా అనేటువంటిది ఏంటంటే వరల్డ్ వైడ్ మీకు ప్రతి ఒక్కళ్ళకి ఇష్టమైన ఆహార పదార్థం. అది ప్రతి వంటలోనూ ఉండే ఇష్టమైన ఆహార పదార్థం, అది లేకుండా లేదు. అయితే టమాటాని డ్రై అయినా చేయండి, అమ్మకండి. డ్రై చేసి అయినా సరే మీరు పొడి వేసి కూడా దాని కిలో చొప్పున మీరు అమెజాన్లో టమాటో పౌడర్ అని కొట్టండి, మీకు దాదాపు ₹300కి 100 గ్రాములు, అది అంటే ₹3,000 కిలో అది టమాటా పౌడర్. కాబట్టి టమాటా పౌడర్కి మస్తు డిమాండ్ ఉంది. మీరు టమాటాను తయారు చేసుకోండి, టమాటాలు ఎండబెట్టేసండి. మీకు అది నచ్చలేదనుకో రోడ్డు మీద పడేయకండి. టమాటాలు ఏముంది, కూర్చొని కట్ చేసుకుంటూ ఎండలో పెట్టేసేయండి. అది మొత్తం ఆరిన తర్వాత పొడి చేసి దగ్గర పెట్టేసుకోండి, అది పాడవద్దు. ఇంకా సూర్యుడు వెలుగు తరిగిన తర్వాత ఇంకా అది పాడవద్దు. సో అది దగ్గర పెట్టుకోండి, మీకు అది ఇంకా ₹3,000 కిలో అంటే ఇంకా అర్థం చేసుకోండి. కాబట్టి ఈసారి మార్కెట్ని కుదేలు చేసేటివి ఏంటంటే టొమాటో, ఉల్లిపాయ, మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. తెల్ల ఉల్లిపాయ పండించుకోండి, తెల్ల ఉల్లిపాయ పండించుకోండి. ఇప్పుడు ఆనియన్ కూడా కొత్త టెక్నిక్ వచ్చింది తెలుసా. ఉల్లిపాయకి నీకు రేట్ రాలేదు అనుకో, మీరు ఆనియన్ ని కూడా పూర్తిగా కట్ చేసి అది కూడా డ్రై చేసి పొడి చేసి పెట్టచ్చు. ఇప్పుడు ఆనియన్ అది కూడా పొడి దొరుకుతుంది, ఆనియన్ పౌడర్ కూడా, మునగాకు పొడి, ఇవన్నీ మునగాకు పొడి కూడా దొరుకుతుంది.
కాబట్టి ఈ సంవత్సరం రైతులు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే టమాటాలు పెట్టుకోండి, మునగ చెట్లు పెట్టుకోండి, తెల్ల ఉల్లిపాయ పెట్టుకోండి, అట్లాగే పాలకు బ్రోక్లీ పంట పెట్టండి. ఆ. తర్వాత ముఖ్యంగా పాలకూరకి బాగా డిమాండ్ పెరుగుతుంది. పాలకూర మీకు ఇప్పుడు ఒక కట్ట కొనాలంటే 50 రూపాయలు, ఇప్పుడు ఎంత చిన్న కట్ట. సో 500 రూపాయలకి 10 కట్టలు ఇస్తానని చెప్తారు. ఇప్పుడు ఆ పరిస్థితి వస్తుంది పాలకూరకి. సో పాలకూర బాగానే పోతుంది. నెక్స్ట్ ఇంకేం చెప్పాలి, బ్రోక్లీ పంట పెట్టమని చెప్పాను. ఆ తర్వాత అశ్వగంధకి విపరీతమైన డిమాండ్ పెరగబోతుంది. కాబట్టి అశ్వగంధ పండించండి. అది ఈజీ పంట. ఇట్లా మీరు మీరు దున్నేసి ఇట్లా ఇత్తనాలు వేసి నీళ్ళు వదిలేస్తే చాలు, అదే పెరిగిపోతుంది. ఒక 6 నెలలకు పెరిగిపోతుంది. మీరు కలుపు కూడా చూడాల్సిన అవసరం లేదు, అదే పెరిగిపోతుంది. అవి ఏ గోదలు కూడా తినవద్దండి. మంచి అశ్వగంధ పంట, మంచి డిమాండ్. అది 2500 రూపాయలకి, అది మార్కెట్లో 200 రూపాయల కిలో, 25,000కి కింటా ఏమవుతుంది అట. మంచి అది. సో అశ్వగంధ మెడిసిన్స్ లో వాడతారు. అశ్వగంధ ఇది తీసుకోండి. సో ఇంకా ఉన్నాయి. ఇంకా ఉగాది అయితే ఫుడ్ ఇండస్ట్రీ బాగుండే అవకాశం ఉందన్నమాట. బ్రహ్మాండంగా ఉంది. ఫుడ్ ఇండస్ట్రీకి మంచి లాభం ఉంది ఈ సంవత్సరము. ఎవరైతే రైతులు కొంచెం ఇంటర్నెట్ బాగా చూసి తెలివితేటలు బాగా, ఒక్కడి గుర్తుపెట్టుకోండి, సంఘే శక్తి కలవు యుగే, కలికాలంలో సంఘటిత శక్తియే గెలుస్తుంది. ఒక్క రైతు నేను అనుకుంటే నువ్వు దిగాలు ఉండాల్సి వస్తుంది. 10 మంది రైతులు కలిసి మీరు ఒక సహకార సంఘం పెట్టుకొని మీరు డైరెక్ట్ బయ్యర్కి మీరు అమ్ముకుంటా అంటే, డైరెక్ట్గా మీరు కంపెనీకే డైరెక్ట్ మీరు అమ్ముకుంటానంటే మీకు మధ్యవర్తులు ఎవరు మిమ్మల్ని డిమాండ్ చేయలేరు. అసలు ఒక ఊరంతా కలిసి ఒక సహకార సంఘం పెట్టుకొని ఒక కోల్డ్ స్టోరేజ్ పెట్టుకుంటే ఆ ఊరు కోట్లు సంపాదించగలుగుతారు. కానీ మనకు అది లేదే, మనకు అది నేర్పియరే. మన స్కూల్లో అది నేర్పియరు. మన స్కూల్లో ఏం నేర్పియాలంటే చట్టాలు నేర్పియాలి. ఎగ్జాక్ట్లీ, చట్టాలు మెయిన్గా నేర్పియాలి. మన స్కూల్లో ప్రొడక్ట్స్ ఎలా తయారు చేసుకోవాలి, ఇండస్ట్రీస్ ఎలా నేర్పియాలి, ఎకనామిక్స్ నేర్పియాలి, ఫినాన్షియల్ స్టడీస్ నేర్పియాలి, పాలిటిక్స్ నేర్పించాలి, అట్లాగే అగ్రికల్చర్ నేర్పియాలి. అగ్రికల్చరు నీకు ఏది పంట పెడితే ఈ పంటను ఎట్లా పండించారు ఇవన్నీ చెప్పాలి. ఇవి చెప్పాలి. ఇవి చెప్తే లైఫ్ లో సస్టైన్ అవుతారు. మీరు మ్యాథమెటిక్స్ లెక్కలు ఎన్ని వేసుకుంటే ఏం ప్రయోజనం? పనికి శాంటీటా ఏందో కాస్టీటా ఏంటో ఎవరికి అర్థం కాదు. అవి ఎందుకు చెప్తారో కూడా కానీ అవి నేర్చుకునే జీవితంలో ఉపయోగపడతాయి. కాలంలో ఎక్కడ మనకు కనబడవాలి. ఏదో ఇస్రో సైంటిస్ట్లకు పోయినప్పుడు వాళ్ళకి ఏమైనా ఉపయోగపడతాయి. వాళ్ళు కూడా మళ్ళీ మా దగ్గరికి వస్తారు. మరి ఇప్పుడు నా దగ్గరికి కొంతమంది మీ దగ్గరికి వస్తారు. పెద్ద ఆయన వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి రాకెట్ లాంచ్ చేసే ముందు ఆయన దగ్గరికి వెళ్తారు. మళ్ళీ ఇప్పుడు చంద్రయాన్ దగ్గర పోయేటప్పుడు ఎప్పుడు ల్యాండ్ ఎప్పుడు చేస్తే బాగుంటుంది అని అంటే యూ కెన్ క్యాలిక్యులేట్ దట్. మీరు చంద్రుడికి అష్టమి, శుక్లపక్ష అష్టమి రోజు ల్యాండ్ అయ్యేటట్టు చూడమని చెప్పి స్వామి చెప్పారు, ద్వారకా పీఠాధిపతి చెప్పారు. కాబట్టి వాళ్ళు కరెక్ట్ గా అష్టమి రోజు ల్యాండ్ చేశారు చంద్రయాన్. ఎందుకోసం అంటే అష్టమి రోజు అక్కడ సూర్యోదయం అవుతుంది. అష్టమి రోజు సూర్యోదయమి, పౌర్ణమి మధ్యాహ్నం అవుతుంది, కృష్ణపక్ష అష్టమికి సన్సెట్ అవుతుంది అక్కడ చంద్రుడి మీద. కరెక్ట్ గా సన్ రైజ్ అయ్యే టైంకి వెళ్తే మీకు 15 రోజులు మీకు కావాల్సిన ఫోటోలు దొరుకుతాయి. కాబట్టి వాళ్ళు అదే చేస్తారు. ఇది ఎవరు చెప్తారు? మీకు కాస్టీటా సైంటిటాలు చెప్తారు. సో టెక్నాలజీ ఉంది, శాస్త్రం ఉంది, ఆయుర్వేదం చెప్పండి, ఏ బేసిక్ మెడిసిన్స్ నేర్పండి. అదే స్కూల్ పెట్టాలని చూస్తున్నా కానీ పెట్టండి. ఒకటి మంచి ఒక ధార్మిక స్కూల్ ఒకటి పెట్టండి. అంటే అన్ని మీరు అన్నట్టు ఇంగ్లీష్ మీడియం ఉండాలి, చక్కటి తెలుగు ఉండాలి. మీరు చెప్పిన ఇవన్నీ ప్రాపంచిక జ్ఞానం నేర్పే పాఠశాల కావాలి. ఇప్పుడు ప్రపంచం ఆల్రెడీ ఉంది. మీరు కావాలంటే ఎవరైనా అడ్మిషన్ కోసం అని చెప్తే జనవరి 5వ తారీఖు నుంచి అడ్మిషన్ స్టార్ట్ అవుతున్నాయి. సాందీపని స్కూల్ అని ఒకటి ఉంది. సాందీపని స్కూల్ ఉంది. మీరు సాందీపని మోడర్న్ స్కూల్స్ అని కానీ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కనుక ఆ గురుకుల్ స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్. మన హైదరాబాద్లో లేదు, అది ఉజ్జయిన్లో ఉన్నట్టుంది, మధ్యప్రదేశ్లో ఉన్నట్టుంది. సాందీపని స్కూల్స్ అని ఉంటాయి. మీరు సాందీపని స్కూల్స్ అని కొట్టండి వచ్చేస్తాయి. NIOS సిలబస్లో పెట్టినారు. ఇంకోటి చాలా మందికి తెలియదు కానీ ఇప్పుడు కొత్త సిలబస్ వచ్చింది, NIOS అని సిలబస్ వచ్చింది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్. మీరు జనరల్గా మీ పిల్లలకి మీరు టెక్నికల్ ఇప్పుడు మీ పిల్లలకి మొబైల్ టెక్నిక్ కూడా నేర్పించండి. మీరు అట్లాగే 10th క్లాస్ కూడా రాపించండి. స్కూల్కి రెగ్యులర్గా పోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే స్కూల్ ఎడ్యుకేషన్ చేయొచ్చు, ఇంట్లో ఉండే ఎగ్జామ్ రాయొచ్చు, ఇంట్లో ఉండే సర్టిఫికేట్ తీసుకోవచ్చు. అట్లాగే నువ్వు కామన్గా నువ్వు రెగ్యులర్గా లైఫ్కి ఉపయోగపడే ఎడ్యుకేషన్ కూడా నేర్చుకోవచ్చు. కరెక్ట్.
ఇది కదా సూపర్. ఇప్పుడు ఒక బీటెక్ చదివే స్టూడెంట్కి 20 లక్షలు ఖర్చు పెడుతున్నారు. అదే 20 లక్షలు బీటెక్ స్టూడెంట్ కోసం అని చెప్పి నేను సిల్వర్ MTF లో పెడితే ఈ పాటికి అది 1 కోటి రూపాయలు 2 కోట్లు 3 కోట్లు అయితే 3 కోట్లు అవుతుంది. అవును. వాడి జీవితంలో ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. అది 3 కోట్లతోటి నెలకి వాడు 1 కోటి రూపాయలు 1,00,000 రూపాయలు తీసుకున్నా చాలు వాడికి శాలరీ లాగా వస్తాయి. అంతే కదా. 20 లక్షలు ఎందుకు పెడతారు అర్థం కాదు ఇంజనీరింగ్ చదవడానికి. అదే 20 లక్షలు ఇంజనీర్ మీరు పెడితే 5 ఏళ్ళు మీరు 20 లక్షలు పెడితే 5 ఏళ్ళకి అది 1 కోటి రూపాయలు అవుతుంది. విద్యా వ్యవస్థలో సంస్కరణలు ఎక్కడ వచ్చాయి గురుగారు? ఎక్కడ మీరు సిస్టమేటిక్ విత్డ్రాలు 1 కోటి రూపాయలు పెట్టుకొని సిస్టమేటిక్ విత్డ్రా నెలకి 50,000 పెట్టుకుంటే మీ పెట్టుబడి ఇంకా పెరుగుతూ ఉంటుంది. మీకు నెలలో 50,000 శాలరీ వస్తుంది. అవును. ఇంతకు మించి నీకు ఇంకేం కావాలి చెప్పు. చదువుకోవడానికి ఎవడన్నా కోట్లు పెడతాడా? నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అమెరికాకి పోయి ఎంఎస్ చేస్తా అని పోయి 50 లక్షలట అమెరికాకి. 50 లక్షలు పెట్టి సంవత్సరానికి 50 లక్షలు గురుగారు. ఇప్పుడు 50 లక్షలు పెట్టి మీరు అక్కడ పోయి మళ్ళీ ఊడిగం చేయడానికే మళ్ళీ. అవును. అదే 50 లక్షలు మీరు మంచి మ్యూచువల్ ఫండ్స్లో ఈటీఎఫ్లో పెట్టుకొని ఒక 3 ఏళ్ళు ఆగిన తర్వాత అవి మీ డబ్బులు అయిపోయిన తర్వాత ప్రతి నెల 1,00,000 రూపాయలు మీరు విత్డ్రాలు పెట్టుకోండి. మీ జీవిత కాలానికి మీకు ప్రతి నెల 1,00,000 రూపాయలు వస్తాయి. అప్పుడు మీరు ఏదైనా స్కిల్ ఇక్కడ గెయిన్ చేసుకోండి. ఎడ్యుకేషన్ మీద అంత ఇన్వెస్ట్మెంట్ దోచుకుంటున్నారండి, దారుణంగా దోచుకుంటున్నారు. దోపిడీ అది అన్నీ వేస్ట్ అవి. అవును.